భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఆ ఓటింగ్ 50,000 చిల్లర ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళ సొంతంగా తెచ్చుకున్నదని అనుకోవాలా? ఇద్దరు ఇళ్లలో కూర్చొని మాట్లాడే నాయకులు. జనసేన కనుక బరిలో దిగుంటే, జనసేన కనుక అవకాశం ఇచ్చిండుంటే 1,00,000 ఓటింగ్ వరకు దాటి ఉండేది అనేది అదేమన్నా నిజమేనా? ఈ ట్రిప్ వచ్చేటప్పటికి ఎక్కువగా దొంగ ఓట్లను తెచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఈ కూటమిని రాష్ట్రం అంతా యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళదంతా కూడా వన్ మ్యాన్ ఆర్మీ. భారతీయ జనతా పార్టీ అంటే మతం ఓట్లు ఉంటాయి, హిందుత్వం అని అనుకుంటారు ఖచ్చితంగా. అదేమన్నా ఈ ఎన్నికల్లో కలిసి వచ్చిందా బీజేపీకి? కూటమి వల్ల ఏమన్నా లాస్ అయిందా? వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది ఆయా వర్గాలకు సంబంధించిన నాయకులు హింస చేయటం లోకల్గా, దానివల్ల వీళ్ళు దేవాలయాల మీద దాడులు జరగడం కానీ, రథం తగలబడడం కానీ, దీన్ని బాగా బీజేపీ హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి ఎంతవరకు ఓటింగ్ ఈ ఎన్నికల్లో బీజేపీ కలిసి వచ్చిందని అనుకోవచ్చు? గుడికి వెళ్ళినప్పుడు మనం చటారుకి డబ్బులు వేసాం, ఇస్తున్నాడా లేదా, ప్రసాదం ఇస్తున్నారా లేదా, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అవినీతి బయటపడుతున్నప్పుడు కూడా విమర్శించాల్సిన అవసరం లేదా జనసేనకి? రాజకీయాల్లో మంచి ఏంది చెడేంది, ఎవడు గొప్పోడు అంట, ఎవడు తప్పుడోడు అంట, ఇంకొకళ్ళ పతనం మీద నుంచినే ఎదుగుతారు. గ్రౌండ్ లెవెల్లో ప్రజల నాడి బాగా తెలిసి వచ్చిందా జనసేనకి? అంటే జనసేనకు ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం ఏంటంటే, కానీ దాదాపు 1,40,000 ఓటింగ్ గతంతో పోలిస్తే టీడీపీకి తగ్గింది అంటే ఏం నేర్చుకోవాలి? ఇది లెక్క తెలుగుదేశం ఒప్పుకోవాల్సిన నిజం. ఇంకొకటి, అంటే ఇద్దరు కీలక లీడర్లు వెళ్ళినా సరే ఈ ఫలితం వచ్చిందంటే ఇంతకు మించి టీడీపీలో పెద్ద లీడర్లు ఎవరు లేరు నాకు తెలిసి వెళ్ళి ప్రచారం చేయడానికి. ఇద్దరు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కానీ ఈ ఫలితం రావడం. గ్రౌండ్ లెవెల్లో బాంబులు వేసుకోవడం నుంచి, అనంతపురంలో పరిటాల ఏరియాలో జరిగేటువంటి దగ్గర నుంచి, జేసీ ఏరియాలో జరిగే వాటి నుంచి కంపేర్ చేస్తే వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీ, ఈ మూడింటి పరిస్థితి ఏంటి? తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఏం నేర్చుకున్నా, ఏం తెలిసి వచ్చింది? ఒక పక్క పనబాక లక్ష్మి గారు కూడా పార్టీకి దూరం అవుతారు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు నడుస్తుంది. సైకిల్ ఎక్కాలనుకుంటుందా, లేదంటే సైకిల్ని తొక్కేయాలనుకుంటుందా అనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది అనేది. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాకే తగిలిందా, లేదంటే అనుకున్నదే ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందా? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ముందు జనసేనను తీసుకుంటే ఇప్పుడు అందరిలో అదే ఒక రకంగా మరి భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఆ ఓటింగ్ 50,000 చిల్లర ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళ సొంతంగా తెచ్చుకున్నదని అనుకోవాలా? జనసేనతో కలిసి వెళ్ళారు కాబట్టి, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ మాట్లాడారు కాబట్టి ఆ స్థాయి ఓటింగ్ వచ్చింది. ఈ క్రెడిట్ పూర్తిగా భారతీయ జనతా పార్టీది అనుకోలేము అని ఏమన్నా అనుకోవాలా? ఇద్దరిది కలిపితేనే. ఎప్పుడైనా ఒక జాయింట్గా పోటీ చేసినప్పుడు ఇద్దరికీ కలిపినే వర్తిస్తుంది, కానీ ఒకళ్ళ కనడానికి కుదరదు. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేసింది కిందటిసారి, అది జనసేన మద్దతుతో పోటీ చేసింది కాబట్టి అన్నీ వచ్చినాయి. ఇండివిజువల్గా ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? అంత రాలేదు కదా, దాంట్లో సగం కూడా వచ్చినట్లేదు. కాబట్టి లేదు, అదే కలిసినప్పుడు. అలాగే జనసేన విడిగా పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి ఓట్లు అక్కడ ఎమ్మెల్యేగా క్రిందటిసారి కలిసినే కదా బీఎస్పీ వీళ్ళతో కూడా కలిపి. కాబట్టి అప్పుడు అందులో బీఎస్పీ వాటా కూడా ఉంటుంది, ఇప్పుడు బీఎస్పీ కమ్యూనిస్టుల వాటా కూడా ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే దీన్ని యాక్సెప్ట్ చేశారు కొంతమేర, భారీ యాక్సెప్టెన్స్ అనగానే ఈ సిచ్యువేషన్లో కూడా యాక్సెప్ట్ చేశారు. దానికి తగ్గట్టుగానే వచ్చినాయి. ఇప్పుడు 0-2 లెక్కేసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ పర్సంటేజ్ తగ్గిన మెజారిటీ పెంచుకోవడం ఎంత స్పెషలో, అదే సందర్భంలో వీళ్ళకి 4 ఓట్లు ఎక్కువ రావడం అన్నది కూడా అంతే స్పెషల్. అంటే కలిసి ఉంటే గనక నిదానంగా ఆదరణ పెరుగుతుంది. ఇంతకుముందు క్రిందటిసారి ఎన్ని 11,000, అసెంబ్లీలో కూడా 11,000 కదా జనసేనకు వచ్చినటువంటిది, ఏమీ ఎక్కువేం కాదు కదా. విడిగా అంటే బీఎస్పీ మద్దతుతో, బీఎస్పీ కమ్యూనిస్టుల మద్దతుతో 11,000 దాకా వచ్చినాయి. అప్పుడు పార్లమెంట్కి వచ్చి 16,000 వచ్చినాయి, వీళ్ళకి 11,000 వచ్చినట్టున్నాయి.
ఇది బీజేపీకి అక్కడ. ఆ లెక్కను చూసుకున్నప్పుడు అంటే పార్లమెంట్ వీళ్ళకి అసెంబ్లీ కాదు, అసెంబ్లీలో 1500 2000 వచ్చినట్టున్నాయి బీజేపీకి. ఆ లెక్కను అంటే పార్లమెంట్లో వచ్చినాయి. అసెంబ్లీకి అయితే కనుక 2500 3000 వచ్చినట్టున్నాయి అక్కడ టోటల్గా, నాకు ఐడియా ఉన్నంత వరకు. కాబట్టి అంత ఇది కాదు. అక్కడ అసెంబ్లీలో 11,000 దాకా వచ్చినాయి వీళ్ళకి, ఇది జనసేన వరకు. కాబట్టి అంటే మిగతా అన్నీ కూడా కలిపితే కనుక ఈ టైప్లోనే ఉంటుంది, 16-15 ఆ రేంజ్లో ఉంటుంది, 7 కూడా కలిపితే కనుక. ఇప్పుడు 2 అంటే పార్లమెంట్గానే కౌంట్ వేయాలి, అసెంబ్లీగా కౌంట్ వేయడానికి ఉండదు. అప్పుడు 2 కలిపి 27కి నుండి ఇప్పుడు 50,000కి అంటే దాదాపుగా 70,000 వచ్చినట్టు, అంటే డబుల్ వచ్చినట్టు, 56,000 అదంటే కనుక దగ్గర డబుల్ వచ్చినట్టు. ఆ విధంగా కొంత వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తుంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది అనేది. అంటే గతంలో ఓకే బీఎస్పీ చేసింది జనసేన తరపుని, కానీ మనం జనసేన అభ్యర్థిని జనసేన తరపున బీఎస్పీ నిలబెట్టారు కాబట్టి అప్పుడు 5-6 స్థానాలు, అంటే ఒక రకంగా బీఎస్పీ 5వ స్థానం, 6వ స్థానంలో బీజేపీ ఉంది. ఇప్పుడు బీజేపీ వచ్చి 3వ స్థానానికి వచ్చేసింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ అన్నట్టుగా ఓటింగ్ కూడా భారీగా పెరిగింది. 2 కలుపుకున్న 36,000 ఎంతో వస్తాయని అనుకున్నాం, 40,000, కానీ 50,000 చిల్లర 57,000 రావడం. కానీ అదే జనసేన కనుక బరిలో దిగుంటే, జనసేన కనుక అవకాశం ఇచ్చిండుంటే 1,00,000 ఓటింగ్ వరకు దాటి ఉండేది అనేది, అదేమన్నా నిజమేనా పరిస్థితి? ఇండివిజువల్గా రెచ్చగొట్టడానికి అంత మించేది లేదు. ఇప్పుడు అక్కడే ఇంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు రాలేదు కదా అంతగా, దాంట్లో కంపేర్ చేస్తే కనుక అదే ఏరియాలో 5 ఏరియాల్లో కూడా జరిగినాయి. అంటే బలిజ ఓటింగ్ అక్కడ బలిజ ఓటింగ్ కొత్తగా బలిజలు అక్కడికి రాలేదు కదా, క్రిందటిసారి లేరా పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు ఈక్వేషన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ 2096కి 99కి ఇండివిజువల్గా చేసినప్పటికీ తర్వాత కలిపి చేసినప్పటికీ తేడా రాలా. 99లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన పార్లమెంట్ సీట్లు ఎన్ని, అంతకుముందు 96లో వచ్చినాయి ఎన్ని, దానికి 98లో వచ్చినాయి ఎన్ని, లెక్క అక్కడ ఉంటుంది కదా. 98లో వచ్చినప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి, అప్పుడు 99లో తెలుగుదేశంకి ఎక్కువ వచ్చినాయి. మొత్తం మీద తెలుగుదేశం హయ్యెస్ట్గా పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది అప్పుడే 99లోనే. ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో పార్లమెంట్ స్థానాలకు పరంగా తెలుగుదేశం కొంత ఇబ్బంది ఉంటుంటుంది. ఆ టైంలోనే భారీగా వచ్చినాయి, 30 దాటినటువంటి సందర్భం అప్పుడు. కాబట్టి కొన్ని సందర్భాలు ఉంటుంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా కొన్ని ఈక్వేషన్స్ని యాక్సెప్ట్ చేస్తారు, కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా చేసినప్పుడు క్రిందసారి రిజెక్ట్ చేశారు, ఇప్పుడు కలిసినప్పుడు కొంత ఆదరించారు, భారీ ఆదరణ కాదు బట్ కొంత పోలిస్తే బెటర్, అంతే కదా. అదే కమ్యూనిస్టులతో జనసేనని యాక్సెప్ట్ చేయలేదు జనం. క్రిందసారి బీజేపీ జనసేన తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేశారు జనం 2014లో, అంతే కదా. అప్పుడు వచ్చినటువంటి అలాగ లెక్కలు వేసుకోవాలి. అంటే ఇది తిరుపతి పార్లమెంట్ స్థానానికి మాత్రమే, ఆ పరిధి మాత్రమే మనం అలా చూడాలి యాక్సెప్ట్ చేశారని, లేదంటే ఈ కూటమి రాష్ట్రం అంతా యాక్సెప్ట్ చేస్తుందా? అది అంటే ఇప్పుడు మన కార్పొరేషన్ వీటిని కౌంట్ చేయడానికి కుదరలా. ఎందుకు అంటే వీళ్ళు స్టార్టింగ్ టైంలో సఫిషియెంట్గా లేరు, కలిసి లేరు. నామకే వస్తే పేరు ప్రకటించారు. ఇంకోటి ఎన్నికలు మొన్న జరిగిన అది అప్పటి నామినేషన్. అప్పటికేంటంటే వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు తెలుగుదేశానికి రెడీ అయిపోయారు. కొన్ని చోట్ల తెలుగుదేశంతో గ్రౌండ్ లెవెల్ అలయన్స్ కూడా పెట్టేసుకున్నారు. మనం చూస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు, పంచాయతీ మొన్న జరిగినా కూడా అటే ట్రావెల్ చేశారు. మొన్న దీంట్లో ఒక్క దాంట్లోనే పార్టీని వదిలే తెలుగుదేశంతో సంబంధం లేకుండా పూర్తిగా తిరిగింది జనసేన బీజేపీ. ఇక్కడ కూడా పూర్తిగా జనసేన ఇన్వాల్వ్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి. మిగతా టైంలో వితౌట్ పవన్ కళ్యాణ్ దేర్ ఈజ్ నో జనసేన అక్కడ, అంతే కదా. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఈయన వీళ్ళదంతా కూడా 1 మ్యాన్ ఆర్మీ పబ్లిసిటీ పరంగా. మిగతా వాళ్ళు క్రింద లెవెల్లో ఉన్నా కూడా అంత ఎక్కువ కనిపించదు ఫోకస్. ఆ రూట్లో తక్కువగానే కనిపించారు. నాదెల మనోహర్ 1-2 సార్లు ప్రెస్ మీట్ అటెండ్ అవ్వడం తప్పించి భారీ యాక్టివిటీస్ ఏం లేవు. అటు నడ్డా వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా నామకే వాస్తేగానే నడిచింది అక్కడ. పవన్ కళ్యాణ్ ఇంకొకసారి వచ్చి ఉంటే నాకు తెలిసి 1,00,000 దాటి ఉండేది. అది రాకపోవడం అనే దానివల్ల తెలుగుదేశానికే 3.5 దాకా వచ్చింది. అది వచ్చుంటే తెలుగుదేశానికి ఇంకో 50 తగ్గేది. అంటే ఇది తిరుపతి కాబట్టి ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఒకటి, మత ప్రాతిపదిక ఒకటి. అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అంటే మతం ఓట్లు ఉంటాయి, హిందుత్వం అని అనుకుంటారు ఖచ్చితంగా. అదేమన్నా ఈ ఎన్నికల్లో కలిసి వచ్చిందా బీజేపీకి? కూటమి వల్ల ఏమన్నా లాస్ అయిందా? అట్లాంటిది ఆంధ్రాలో కుదరదు ఆ ఈక్వేషన్. ఎందుకంటే ఆంధ్రాలో మత ప్రాతిపదికన అయితే క్రిందటిసారి రావాలిగా. క్రిందటిసారి హిందువులు ఉండేవాళ్ళు లేదా అక్కడ బేసిక్గా. మనకక్కడ హిందుత్వ అన్న కాన్సెప్ట్కి ఏం పోలరైజ్ లేదు ఆంధ్రాలో, దక్షిణాదిలో లేదు.
పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్లో ఏంటంటే ఇది లేదు, అంటే హింస లాంటి ఇబ్బందులు లేవు. అటు ఉత్తరాదిలో ఎందుకు అలాగయ్యారు అంటే ఒక అజాం ఖాన్ లాంటి వాళ్ళు చేసే అరాచకాలు, అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ తరపున ఉన్నోళ్ళు లేకపోతే బీఎస్పీ తరపున ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది ఆయా వర్గాలకు సంబంధించిన నాయకులు హింస చేయటం లోకల్గా, దానివల్ల వీళ్ళు పోలరైజ్ అవుతారు. అంటే 2019 ముందు ఓకే మీరన్న పరిస్థితులు ఏమి లేవేమో కానీ 2019 తర్వాత ఈ గ్యాప్లో ఈ పరిస్థితులు వచ్చినాయి కదా మనకి. దేవాలయాల మీద దాడులు జరగడం కానీ, రథం తగలబడడం కానీ, దీన్ని బాగా బీజేపీ హైలైట్ చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఎంతవరకు ఓటింగ్ ఈ ఎన్నికల్లో బీజేపీ కలిసి వచ్చిందని అనుకో. నేను అనేది అదే, ఇక్కడ మనం పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు గుడి ఎక్కడో ఎందుకు రామతీర్థంలో మన పంచాయతీ ఎన్నికలు ఎవరు గెలిచారు? వైసీపీనే గెలిచింది. అంతర్వేదులు ఎవరు గెలిచారు? వైసీపీనే గెలిచింది. మనకేంటంటే గుడికి వెళ్ళినప్పుడు మనం చటారుకి డబ్బులు వేసాం, ఇస్తున్నాడా లేదా, ప్రసాదం ఇస్తున్నారా లేదా, ఇంతే తప్పించి ఇక్కడ మనం ఏదో పోలరైజ్ అవ్వాలి, అవతలోళ్ళు పోలరైజ్ అయ్యి ఉన్నారనే ఫీలింగ్ ఏముండదు. మన ఇంటి దగ్గరికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రజెంట్ మన ఇక్కడెక్కడికక్కడ మళ్ళీ మన కులం మనకుంది, మన కార్పొరేటర్ మన కులపోడా కాదా, మన సందులో ఉన్నటువంటి మన కులపోడా, మన ఎమ్మెల్యే మన కులపోడా, లేకపోతే మన పార్టీ అధ్యక్షుడు మన కులపోడా కాదా, ఈ లెక్కలు ఉంటాయి మన దగ్గర. దక్షిణాదిలో కాన్సెప్ట్ అదే ఉంటుంది. ఇక్కడ ఈ పోలరైజేషన్ ఉంటుంది. గుడిది ఏదో తగలబెట్టారు కదా, అరే తర్వాత కట్టించేశారంట కదరా, కొనేసారంట, అంతకన్నా బ్రహ్మాండం కట్టారు కదరా, ఇంతే ఉంటుంది. కానీ తగలబెట్టడం వెనకాల కుట్ర ఇట్లాంటివి ఉందని అనుకున్నా కూడా ఆడెవడో తప్పు చేసాడురా, కానీ మనం ఎందుకు ఈడేదో పాపం ఇటు బీజేపీ వాళ్ళని పెట్టుకుంటే అనవసరం గొడవలు పడతారా, అదే మనోడైతే కనుక సరిపోద్ది కదా, ఈ టైప్ ఉంటుంది. ఇక్కడ మన ఇంటి దగ్గరకి ఏమి రాలేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు అది. అందుకని ఇక్కడ పోలరైజేషన్ అట్లాగేం జరిగింది అనుకోండి. ఇంకోటి తిరుపతి పరంగానే తిరుమల ఆస్తులకు సంబంధించిన, లేకపోతే అప్పుడు ఆ మధ్యన సిల్వకి సంబంధించింది ఉంది లైటింగ్, ఫస్ట్ ల్యాట్ అన్నారు కాదన్నారు, తర్వాత రెండో రోజు సరి చేశారు కదా మళ్ళీ. అది అట్లాంటి ఇష్యూస్ని కూడా అదే తిరుపతిలో కూడా పట్టించుకోరు. అక్కడ తిరుపతిలో కూడా ఉన్నటువంటిది ఏంటంటే బతుకుతున్నాం కొండ మీద అని ఫీల్ అవుతారు. కానీ పోలరైజేషన్ ఆఫ్ మనం అంతా ఇలాగ మతంగా ఒకటి ఉండాలి అని, ఇది బీజేపీనే హిందువులకి ప్రాతినిధ్యం అని కూడా ఎవడో ఫీల్ అవ్వడు అక్కడ. అది కరుణాకర్ రెడ్డి హిందువే, అందరూ హిందువులే కదా, వాళ్ళు ఏమన్నా వేరే మతం ఏం కాదు కదా, అలాగే ఫీల్ అవుతారు ఇక్కడ. కాబట్టి ఇది పోలరైజేషన్, రిలీజియస్ పోలరైజేషన్ ఓటు కాదు. ఓ రకంగా చెప్పాలంటే పొలిటికల్ పోలరైజేషన్స్ అంతే. మన తిరుపతికి జరిగింది రిలీజియస్ పోలరైజేషన్ ఏం జరగల, పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. ఎవరి ఓట్లు ఎంత అనేది తేలినాయి, అందులో ఎవరు బలపడ్డారు ఎవరు బలహీనపడ్డారు అనేది తేలింది. కానీ ఈ ఫలితాలతో జనసేన భవిష్యత్తు ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాల్సిన ఒక ఛాన్స్ అయితే వచ్చిందా ఇప్పుడు? దీన్ని అసలు ఆ లెక్కలు కౌంట్ చేయడానికే లేదు. జనసేన భవిష్యత్తు తిరుపతి డిసైడ్ చేయదు, ఎందుకంటే తిరుపతి అనేది నాన్ ఇష్యూ అక్కడ. ఇది ఆ ఎలక్షన్ వరకే పరిమితం. అది అయితే జనసేన కలిసి ఉంటుందా లేదా అనేటువంటిది మేము ఉంటామంటున్నారు వాళ్ళు. అంటే కలిసి వెళ్ళాలా లేదంటే సింగిల్గా వెళ్ళాలా అనేది అదే అనేది. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టేది మీరు బీజేపీ కాకుండా అయితే కనుక ఎట్లా అని. మరి అదే మనుషులు ఆయనకి ఎంత ఉంది సీన్ అంటారు. వైసీపీ కానీ వీళ్ళు ఏమంటుంటారంటే తెలివిగా అనమాట. అదే పవన్ కళ్యాణ్ కనుక ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం అభిమాన ఏమన్నా ఎనలిస్టులు ఉంటారు, తెలుగుదేశం అభిమాన ఎనలిస్టులు, డైరెక్ట్గా తెలుగుదేశం కార్యకర్తలు కాదు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించేటువంటి అనలిస్టులు ఉంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏమని చెప్తారు, అదే కనుక పవన్ కళ్యాణ్ కనుక సింగిల్గా పోటీ చేసి ఉంటే అక్కడ 1,00,000 వస్తాయి 2,00,000 వస్తాయి అని చెప్తారు. ఎక్కడి నుంచి వస్తాయి? జగన్ నుంచి తగ్గిస్తారా, తెలుగుదేశం నుంచి తగ్గిస్తారా? వాళ్ళ ఉద్దేశం ఏంటి, నువ్వు ముందు అర్జెంటుగా వదిలేసి వచ్చేసి బీజేపీని అని పరోక్షంగా. ఓకే, తెలుగుదేశం పార్టీ అనలిస్టులు మీరు అన్నట్టు ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ ఈ ఎన్నికలకు ముందు నుంచే ఇప్పుడు మహేష్ లాంటి వాళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళంత ముందు జన సైనికులకి ఇష్టం లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలా లేదా అనేది వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా సైకిల్ ఎక్కేద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారు. సో ఈ ఫలితం తర్వాత వాళ్ళు ఆ రూట్లో భవిష్యత్తు డిసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందా అనేది అదే అనేది. ఇప్పుడు సో అర్జెంటుగా పదవులు, మహేష్ ఒక వ్యాపారస్తుడు, తనకు పవర్ కావాలి. ఇప్పుడు ఈ ఊపు మీద ఉన్నప్పుడే తను సంపాదించుకోవాలి, లేకపోతే తర్వాత తను ఉంటుందో లేదో తెలియదు. ఇలాగంటే పార్టీ కంటే తమ వ్యక్తిగతంగా లాభపడాలనుకునే వాళ్ళ ఆలోచన అది. ఆ పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ ఆబ్లిగేటరీ టీం ఇది. లైక్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఎవరు తెలుగుదేశంతో ట్రావెల్ అయింది. ఇప్పుడు చింతమనేని తిట్టినటువంటి వాళ్ళే, చింతమనేని తమ నాయకుడే తిడితే
అదే చింతమనేనితో కలిసి ట్రావెల్ అయిన వాళ్ళు ఎవరు? లోకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అది భయమా, భక్త్యా, ప్రేమ ఏంటి? వీళ్ళకేంటంటే ఇప్పుడు ఎంతకాలం అని కొట్లాడతాం, ఈ ట్రిప్ ముందు ఏదో ఒకటి పవర్ వచ్చేద్దిగా. ఇప్పుడు తెలుగుదేశంతో ట్రావెల్ అయితే ఓ సర్పంచ్ వచ్చింది, మొన్న ఓ ఎంపీటీసీ వచ్చింది, అట్లా ఇది కూడా సంపాదించుకోవచ్చు కదా. ఇట్లా ఉంటే ఆ తర్వాత ఎదగచ్చు కదా. ముందు మనం ఒకళ్ళతో వెళ్తూ ఉంటే ట్రావెల్ అవుతూ ఉంటే వెళ్తుంది కదా, బీజేపీతో అయితే అవి రావు కదా అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. రైట్, అది వాళ్ళ యాంగిల్లో అంతవరకే వాళ్ళ చుట్టూ గీత. పవన్ కళ్యాణ్ కూడా అదే ఆలోచిస్తే నో ఇష్యూ. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గ్యాప్ అనేది ముఖ్యం. అంటే ఒక సమకాలీన రాజకీయాల్ని లెక్కేసుకునేటప్పుడు ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. నువ్వు ఉన్న జనాలు అందరూ అర్జెంటుగా మారిపోయి నీ దగ్గరికి రారు కదా. పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మన ఏరియాలో ఉండేటువంటిది. అలాంటప్పుడు నీకు రావాలంటే ఒక స్పేస్ కావాలి కదా. ఆ స్పేస్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒరిస్సా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ బిజు జనతాదళ్, బిజు జనతాదళ్ బీజేపీతో కలిసి ట్రావెల్, బీజేపీ బిజు జనతాదళ్తో ట్రావెల్ అనాలి అక్కడ. అప్పటిదాకా బీజేపీకి సపరేట్ స్పేస్ లేదు, తోసేశాడు ఒకనొక దశలో సైలెంట్గా. తెలుగుదేశం ఎట్టటి బీజేపీని తోసేసిందో అట్ట తోసేశాడు. తోసేసిన తర్వాత కాంగ్రెస్ని తొక్కడం బిగిన్ చేశాడు ఆయన. కాంగ్రెస్ పతనం పెరిగి ఇక ఆయన ఏమనుకున్నారు పట్నాయక్ గారు, ఇక మనకు పోటీ లేదనుకో. ఆ స్పేస్ వచ్చి బీజేపీ ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చి కూర్చుంది. తెలంగాణ మన కళ్ళ ఎదురుగుండానే జరిగింది. తెలుగుదేశాన్ని తొక్కవతలు పడేశాడు ఆయన, కాంగ్రెస్ని తొక్కవతలు పడేశాడు ఆయన. అప్పుడు బీజేపీ ఫస్ట్కి వచ్చింది. లేకపోతే క్రిందసారి దానికి ఒక్క ఎమ్మెల్యే సీటే కదా. తర్వాత 4 ఎంపీలు ఎట్టొచ్చింది, జిహెచ్ఎంసీలో 48 ఎట్టొచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం తొక్కేయడం వల్ల అంటే ఏంటి? ప్రతిపక్ష శక్తిని అధికార పక్షం తొక్కేయడం వల్ల ఆ స్పేస్ని పట్టుకుని వచ్చారు. అదే అట్లాగే ఉంటే బీజేపీ అట్లాగే 4వ స్థానంలోనే ఉంటుందిగా. సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్లో తెలుగుదేశం, 4th ప్లేస్లో బీజేపీ ఉండేది. అంతే కదా, తొక్కేయడం వల్ల. ఇప్పుడు ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ అట్లాగే ఉంటే దాంతో ట్రావెల్ చేస్తే ఇది సిపిఐ, సిపిఎం, జనసేన అవుతుంది. అంతేగాని అంతకు మించే ఉంటుంది. ఇదివరకటి బీజేపీ ప్లేస్ ఇది ఆక్యుపై చేస్తుంది. ఇది తెలుగుదేశంతో ట్రావెల్ అయినప్పటి బీజేపీ పరిస్థితి. అంతే కదా. వీళ్ళు లేకపోతే తెలుగుదేశం పరిస్థితి ఏంటి? నథింగ్ ఉంటుంది. దానికి 30%, 32, ఇప్పుడు నిన్న కూడా 33% ఓట్లు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్. బట్ 51కి 53కి 33కి ఎంత తేడా ఉంది? 20. అంతే కదా. తెలుగుదేశం ఒక ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తెలంగాణనే. వాళ్ళు ఫస్ట్ ట్రిప్ అయింది, రెండో ట్రిప్ అయింది, మూడో ట్రిప్ అయ్యేటప్పటికి ఎవరు మిగిలారు అక్కడ? చివరికి నిన్న సాగర్లో ఎంత వచ్చింది? 1700 ఏమో వచ్చింది నాగార్జున సాగర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తే 5000 ఓట్లు వచ్చింది. అక్కడ కూడా వీళ్ళకంటే బీజేపీని ఎక్కువ వచ్చింది. మరి ఇదివరకు బీజేపీ పరిస్థితి ఏంటి అక్కడ? ప్రాక్టికల్గా చెప్తే అంటే ఏంటి? ఇంకొక పతనం మీద ఎదగాల్సిందే కదా. అది మంచిగా చెడా వదిలేయండి. రాజకీయాల్లో మంచి ఏంది చెడేంది, ఎవడు గొప్పోడు అంటాం, ఎవడు తప్పుడోడు అంటాం. ఇంకొకళ్ళ పతనం మీద నుంచినే ఎదుగుతారు ఎవడైనా. కాంగ్రెస్ అనే పతనం మీద బీజేపీ ఎదిగింది, అంతే కదా. కమ్యూనిస్టుల పతనం మీద కాంగ్రెస్ ఎదిగింది, కాంగ్రెస్ పతనం మీద బీజేపీ ఎదిగింది. ఎక్కడైనా అంతే. ఇక్కడ ఈ పతనం తెలుగుదేశంతో వీళ్ళు ట్రావెల్ చేస్తే ఎవరికి బెనిఫిట్? తెలుగుదేశానికి బెనిఫిట్. వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? 4 పోస్టులు. బట్ వీళ్ళ శాశ్వతంగా వీళ్ళు నాశనం అయిపోవట్లా. ఒకసారి తెలుగుదేశం పుంజుకున్నాక వీడికి మళ్ళీ ఇస్తారు ఛాయిస్. వీళ్ళు ఏమంటారు? క్రిందటిసారి ఏమన్నారు వీళ్ళు? వైసీపీని దెబ్బ కొట్టడం కోసం మాతో రమ్మన్నారు బీజేపీని, తెలుగుదేశాన్ని. ఎందుకంటే ఓసారి ఆల్రెడీ ఓడిపోయాడు ఆయన. 2009లో పోటీకి వచ్చిన, 2014లో ఓడిపోయాడు. 2019లో కూడా కనుక ఓడిపోతే వైసీపీ, ఇక ఆ తర్వాత అది ఉండదు, ఆ ప్లేస్ మీరు ఆక్యుపై చేస్తారు అంటూ జనసేనని నమ్మించే ప్రయత్నం చేశారు. అందుకే కదా చివరిలో అది బెసికింది. అటు ఇటు కాకుండా ముందు తెలుగుదేశాన్ని తిట్టింది కాస్త ఒకసారిగా ఆ పాయింట్కి నమ్మింది. దాని ఇంపాక్ట్ ఏమైంది? అది నష్టపోయిందా, లాభపడిందా? చివరికి ఆయనే 2 చోట్ల ఓడిపోవాల్సి వచ్చిందిగా. అదే కనుక ఆ రోజున అదే తెలుగుదేశం మీద అగెనిస్ట్ అట్లా కంటిన్యూ అయ్యి ఉంటే ఆయన ఏమై ఉండేది? కొంత ఓటింగ్ తనకు వచ్చేదిగా. అదే బీజేపీ జనసేన కలిసి మొన్న పోటీ చేస్తుంటే గ్యారంటీ 10 సీట్లన్నా కొట్టుండేవాళ్ళుగా. మొన్నటిసారి యాంటీ తెలుగుదేశం వేవ్ ప్లస్ ప్రో జగన్ వేవ్, ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్ని సీట్లు కొట్టడానికి వీలు ఉండేది కదా. అది కొట్టలేకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళు కమ్యూనిస్టులతో, బీఎస్పీతో పొత్తు,
బీజేపీ ఇండివిజువల్. ఆ టైంలో ఏమైంది, సొంత ఓటర్లు కూడా మాకు వద్దనుకుని అటేశారు. ఎందుకు, వీళ్ళు గెలవలేరని. అంత కసి వచ్చింది. ఇప్పుడేం రేపు అంతే కదా, నీకు జగన్ మీద ద్వేషం తెలుగుదేశానికి వెళ్ళాలి. ద్వేషం ఆ రోజుకి ఎంత ఉంటుంది అనేది లెక్క. అప్పుడు ఒకవేళ అంత ద్వేషం ఉందంటే వీళ్ళు కలిసిన ఉపయోగాలు. ఇక్కడ బేసిక్గా వీళ్ళు ట్రై చేస్తుంది ఏంటంటే జనసేనని విడగొట్టి తెలుగుదేశంతో కలపాలి. బీజేపీ నుంచి విడగొట్టి అప్పుడు బీజేపీ సచ్చినట్టు వస్తుంది ఎక్కడికి, టీడీపీకి అనేది వీళ్ళ కౌంట్. టీడీపీని కలుపుకుంటుంది అప్పుడు అనేటువంటిది తెలుగుదేశం సింపథైజర్స్ అయినటువంటి వాళ్ళ వ్యూహం. ఓకే, వాళ్ళ వ్యూహం ఓకే. నేను అడిగేది జనసేన నేతల్లో కూడా, అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు టీడీపీని విమర్శించట్లేదు కాబట్టి ఆయనకు కూడా ఆ ఉద్దేశం ఉందేమో టీడీపీలోకి వెళ్ళాలి అనేది. ఒకవేళ నిజంగా ఇప్పటివరకు మీరు చెప్పినట్టు ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా ఆయనకైతే సీఎం క్యాండిడేట్గా అయితే టీడీపీ ఇవ్వదు. లోకేష్ గారు ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. మరి ఇంకెందుకు తహతహలాడుతుంది, ఇంకేమి ఆలోచిస్తుంది ప్రయోజనం? అంటే బేసిక్గా ఇవాళ రోజున జనసేన తెలుగుదేశాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఇది ప్రతిపక్షం. క్రిందటిసారి చేసిన తప్పు అదే కదా, అధికార పక్షాన్ని విమర్శించడం మానేసి ప్రతిపక్షాన్ని విమర్శించారు వైసీపీని చివర్లో. అది దెబ్బ కొట్టింది. ఇప్పుడు చేస్తున్న వ్యూహం కరెక్టే. అధికార పక్షానికి సరైన, అంటే కొన్ని సందర్భాల్లో గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అవినీతి బయటపడుతున్నప్పుడు కూడా విమర్శించాల్సిన అవసరం లేదా, జనసేనకి ప్రశ్నించాల్సిన అవసరం లేదా? దాంట్లో డిబేట్ల వరకే ఉంటుంది. అది పార్టీ పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన పని ఉంది ఆ ఇష్యూస్ మీద. అంటే ఆ సీరియస్ ఇష్యూస్లో వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు అయితే మాట్లాడుతున్నారుగా. అంటే డిబేట్లోనే కదా, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన నెసిటీ లేదు కదా. ఇంతకుముందు కూడా అట్లాగేం పెట్టలేదు కదా ప్రెస్ మీట్లు. అప్పట్లో మనం గుర్తెచ్చుకుంటే తెలుగుదేశానికి సంబంధించిన ఇష్యూ రైట్ చేశారు ఆయన. జగన్ని ఎలక్షన్ ముందు చేసిందా ఆయన తప్పు. అంతకుముందు పద్దాక జగన్ గురించి ఏం ప్రెస్ మీట్లు పెట్టలేదే. 2014లో పెట్టారు, ఇది బహిరంగ సభలు, ఎలక్షన్ బహిరంగ సభ. ఆ తర్వాత జగన్ నేను కార్నర్ చేయలేదు తను. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ కరెక్ట్గా. అంతేగాని ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ఏమొస్తుంది దాంట్లో? అంటే వ్యక్తిగతంగా ఎన్నికల ముందు నుంచి కూడా జగన్ గారిని ఒక శత్రువుగానే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు విమర్శించారు, ఇప్పుడు విమర్శిస్తారు. ఆయన అధికారంలో ఉన్నారు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. సరే, అవును, అదే అనేది నేను అనేది. అక్కడే తప్పు చేశారు. ఇప్పుడు ఇవాళ ఎందుకు తెలుగుదేశాన్ని ఎప్పుడు రేపు ఎలక్షన్స్ అప్పుడు విమర్శించాలి మళ్ళీ? ఈ మధ్యలో అనవసరం కదా. ఇప్పుడు వీళ్ళు ఎట్లాగూ బయటికి తీస్తారు, తీసిందని వీళ్ళు చూపెడతారు. ఇదిగో అట్లాంటి అవినీతి పార్టీ కాదు, మాకు ఓటేయండి అని అడగాలి రేపు. ఇంకోటి వీళ్ళ తప్పులను ఎత్తి చూపెట్టాలి. తెలుగుదేశం కంటే ప్రతిపక్షానికి నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే రెండు రకాలు: విచ్ఛిన్నకర ప్రతిపక్షం, నిర్మాణాత్మక ప్రతిపక్షం. తెలుగుదేశం విచ్ఛిన్నకర ప్రతిపక్షంగా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ రోజున దేని గురించి మాట్లాడాలా? బెడ్ల గురించి మాట్లాడాలా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో మృతదేహాల గురించి మాట్లాడాలా? అలాంటివి మాట్లాడాలి. వీళ్ళు ఏం మాట్లాడతారు? వ్యాక్సిన్ గురించి మాట్లాడతారు. వ్యాక్సిన్ ఇష్యూ ఏంటి? కేంద్రం. రెండవది, ప్రపంచమంతా ఎంత వస్తుంది ఉత్పత్తి? ఆకాశం నుంచి ఊడిపడుద్దా? లేదు కదా. మన దేశంలో 7 కోట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడైతే ఎవరికి ఎక్స్పోర్ట్ చేయట్లేదు, అన్నీ మనమే వాడుకుంటున్నాం. ఇంతకుముందు ఎందుకు ఎక్స్పోర్ట్ చేసాం? దాచుకోవడానికి ప్లేస్ లేదు, వాడట్లేదు జనం. ఇవాళకి కూడా డాక్టర్లలో సగం మంది చేయించుకోవాలి వ్యాక్సిన్స్. కాబట్టి మనం దాన్ని వద్దన్నాం, అవి ఇచ్చాం. ఆ వ్యాక్సిన్స్ను పుచ్చుకుని నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అసలు అడగాల్సింది ఏంటది? బ్రెడ్ల గురించిన సమస్య. అక్కడ లాజిస్టిక్స్ ఫెయిల్ అవుతున్నటువంటిది. ఈ పాయింట్ల కంటే ఎక్కువగా నువ్వు వ్యాక్సిన్ మీదకి వెళ్తున్నావు. అంటే ఏంటది? డిస్ట్రక్టివ్ సిస్టమ్. ఊరికినే తిట్టాల్సింది తిట్టలేకపోవడం. ఆక్సిజన్ అయినా వ్యాక్సినేషన్ అయినా కేంద్రాన్నే క్వశ్చన్ చేయాలి. ఎందుకు? అక్కడ లేదు కాబట్టి. ఇవాళ ఆక్సిజన్ అకస్మాత్తుగా పుట్టుకొస్తున్నా ఇవన్నీ మనం ఏమన్నా అనొచ్చు కాసి. దాన్ని జగన్ని నిలదీస్తున్నాడు. ఇక్కడ అసలు పాయింట్ బెడ్లు ఇవి జనసేన అడుగుతాం. అంటే ఇది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నువ్వు బెడ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, క్వారంటైన్కి ఎందుకు ఇవ్వట్లేదు, ఫుడ్ ఎందుకు ఇవ్వట్లేదు, రోడ్డు మీద ఎందుకు ఉంటున్నారు జనం, మృతదేహాలకి ఎందుకు అంతంత డబ్బులు అవుతున్నాయి, ఇట్లాంటివి అడుగుతున్నారు వీళ్ళు. ఇది కన్స్ట్రక్టివ్. ఇది ఈ ఫాలో అవ్వాలి. రేపు జనం చూస్తారు. అప్పుడు డిస్ట్రక్టివ్ అపోజిషన్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది అక్కడే. తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతింది, ఒరిస్సాలో కాంగ్రెస్ దెబ్బతింది అక్కడే. ఎందుకు? అక్కడ ఏదో ఒకటి తిట్టాలంతే, అంతేగాని కన్స్ట్రక్టివ్గా తిట్టరు. ఇప్పుడు రేపు పొద్దున్న ఛత్తీస్గఢ్ ఫ్యూచర్లో గ్యారంటీ జరుగుతుంది. ఎందుకు? వాడు ఏం మాట్లాడతాడు అక్కడ ఉన్న మంత్రి గారు? వ్యాక్సిన్స్ ఇంతకుముందు నీళ్లు పనికిరావు, అసలు మేము వ్యాక్సిన్ వేయించుకోము,
అని చెప్పాడు ఆయన. మాకు అందరికి ధృవీకరించి సర్టిఫికేట్ ఇస్తే కానీ మేము వేయించుకోండి, సర్టిఫికేట్ లేకుండా వ్యాక్సిన్ ఇస్తారా? అట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడాడు ఆయన. రేపొద్దున గ్యారెంటీ ఉంటుంది ప్రజల్లో. ఇవి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, అవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రజల నాడి బాగా తెలిసి వచ్చిందా జనసేనకి ఈ ఫలితాల తర్వాత? అంతా అనుకోను నేను, కొంత పాఠం వచ్చింది, కొంత అనుభవం వచ్చింది. ఒక్కటేంటంటే జనసేన కల్లా నాయకుడికి సంబంధించినటువంటి ఆలోచనతో ఫాలో అవుతారా లేదా కార్యకర్తలు, నెంబర్ 1. రెండోది, గుడ్డెద్దు సేలో పడ్డట్టు వెళ్ళకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరినో తిడుతుంటే వీళ్ళని మనం భుజమే వేసుకుంటే మనకు అవుతుందేమో. అప్పుడు పవన్ని తిట్టలేదా? ఇప్పుడు బీజేపీని కొంతమంది తిడతారు. ఎవరు తిడతారు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళేమో బీజేపీ మళ్ళీ బలపడకూడదని తిడతారు, వైసీపీ వాళ్ళేమో తమ తప్పుని కవర్ చేసుకోవడానికి తిడతారు. దేని గురించి తిట్టాలి? ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి. ఏమని తిట్టాలి? వ్యాక్సినేషన్కి 30,000 కోట్లు ఈ దేశంలో ఇచ్చారు ముందు రీసెర్చ్కి, ఏ సంస్థలు అనేది. అందులో 3,500 కోట్లు దాకా సిరమోళ్ళకి ఇచ్చారు, 1,500 కోట్ల దాకా భారత్ బయోటెక్ ఇచ్చారు. వాళ్ళు తయారు చేయగలిగారు, ఇంకొక 10 మంది సక్సెస్ కాలే, ఫెయిల్ అయ్యారు. వీళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు. వీళ్ళు అందుకనే గవర్నమెంట్కి తక్కువ రేటుకి ఇస్తారు, మిగతా వాళ్ళు ఇయ్యరు. ఇప్పుడు అమెరికా వాడిది తక్కువకి ఇస్తాడు మనకి, ఆస్ట్రాజెనికా వాడు లేకపోతే ఇంకోటి ఫైజర్ వాడు, ఇట్లాంటి వాళ్ళు తక్కువకి ఇస్తారా? ఎందుకు ఇరు? మనకేం సంబంధం లేదు, కొనుక్కోవాలి అక్కడ. ఇది ప్రాక్టికల్. బట్ వీళ్ళు ఏం చేస్తారు? గ్రౌండ్ లెవెల్లో క్రిటిసిజానికి సంబంధించినంత వరకు వ్యాక్సిన్స్ లేవు, మోడీ దిగిపోవాలి, లేకపోతే ఆక్సిజన్ లేదు, మోడీ దిగిపోవాలి. ఇప్పుడు యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు పెట్టి విదేశాల నుంచి పట్టుకొస్తున్నా ఒక్కసారిగా ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు అన్నీ తయారుగావు, పుట్టవు కదా. ఇప్పుడు గ్యాస్ వాళ్ళ అర్జెంటుగా అవసరం. గ్యాస్ ఎన్ని ఉంటాయి దేశంలో? అవసరానికి తగ్గట్టు ఉంటాయి. ఇవాళకు 10 ఇంతలు పెంచేయమంటే ఒక్క రోజులో తయారవుతాయి గ్యాస్ సిలిండర్లు, తయారుగా ఆక్సిజన్ సిలిండర్లు అయినా అంతే కదా. విడప్పుడు ఎందుకు పెట్టుకుంటాడు అసలు ఎవడైనా బేసిక్గా? ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ టైంలో నువ్వేం చేసావని తిట్టట్లాడు. కాంగ్రెస్ని తిట్టడమో, తెలుగుదేశాన్ని తిట్టడమో, బీజేపీని తిట్టడమో, ఇదే వైసీపీని తిట్టడమో చేయట్లా. చేస్తున్నామండి అంటున్నారు, పని చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ కవర్ చేసుకోవడానికి వీళ్ళు పక్కకి కన్వర్ట్ చేస్తారు. చేయగానే ఇళ్లలో ఉన్నది ఎంత? యూత్. అనవసరంగా మనం నెత్తినేసేసుకుంటున్నాం అని ఒక ముక్క మాట్లాడేస్తాడు. అప్పుడు నీ మిత్రుని నువ్వే చంపుతున్నావు కదా. నువ్వు ప్రాక్టికల్గా నువ్వు మిగతా వాడికంటే డిఫరెంట్ థింకింగ్ కదా నీ దగ్గర ఉందని చెప్తుంది. వాళ్ళిద్దరికి భిన్నమైన వాడివి అని చెప్తున్నారు. అప్పుడు ఏమేంటి ఇక్కడ అర్జెంటుగా కావాల్సింది? ఫస్ట్ బెడ్, ఫుడ్, మెడిసిన్. ఇవి నెంబర్ 1, ఇవి ఫస్ట్ ప్రయారిటీస్. టీటీటీ, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, ఇవన్నీ రాష్ట్రం స్థాయిలో. ఆక్సిజన్ అనేది 1,00,000 మందిలో ఎంతమందికి అవసరం అవుతుంది? 10 మందికి అవసరం అవుతుంది. అయ్యే అందించడానికి ప్రయత్నం జరుగుతుంది. అయినా తిట్టు నువ్వు దాన్ని, నో డౌట్. లేదు వ్యాక్సిన్కి సంబంధించి ఇంకా స్పీడ్ కావాలి, తిట్టు. అందులో ఫెయిల్ అయిందని ఏదైనా తిట్టుకో. బట్ ఇక్కడ ఇది మాట్లాడడం వదిలేసి అది మాట్లాడుకుంటూ కూర్చుంటే వీళ్ళు అడిగారు కాబట్టి నువ్వు అదే మాట్లాడితే అందుకోసం మనం అర్జెంటుగా వదిలేద్దామండి అంటే అప్పుడు పార్టీకి ఉపయోగం ఉంటుందా, నష్టం ఉంటుందా? తిత్లీ తుఫానికి నిరసనగా తెలుగుదేశం వాళ్ళందరూ ఏమన్నా వైసీపీలోకి వెళ్ళారా? లేదు కదా. కాబట్టి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇది. అదొక్కటి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే టీం ఉండాలి. అంటే జనసేనకు ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం ఏంటంటే పార్టీ ఐడియాలజీని, అంటే పార్టీకి సంబంధించి ఇదిగో ఈ పాయింట్ మీద మన పార్టీ వ్యూహం ఏంటి అనేది వాళ్ళందరికీ వెళ్ళిపోవాలి ఒక మ్యాటర్. మిగతా పార్టీలకు అవసరంలా, వాళ్ళ నాయకుడు ఆలోచన ఏందో వాళ్ళకి తెలుసు, లేదా వాళ్ళ పేపర్లో చూడగానే వాళ్ళు దాన్ని ఫాలో అయిపోతారు. దీనికి అది లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళేమో అట్లా గైడ్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఇండివిజువల్గా వచ్చే స్పందన లైక్ మహేష్దో లేదా ఇంకోళ్ళదో ఇవి హైలైట్ అవుతున్నాయి. అదే పార్టీ వెర్షన్ కింద వెళ్తుంది. అది పార్టీ ఎదుగుదలకి ప్రతిబంధకం అవుతుంది. టీడీపీకి కూడా అంటే ఒక రకంగా సొంత జిల్లా చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి కూడా ఈసారి ఎన్నికల్లో బలం తగ్గిపోయిందని చాలా స్పష్టంగా, అంటే ఓటింగ్ ఓకే పర్సెంటేజ్ తగ్గిందని వీళ్ళకి తగ్గింది అనుకోవాలనుకుంటే మరి వైసీపీకి కూడా తగ్గింది. సో ఎవరిది అలా 20% మాది అనుకోవడానికి ఇక్కడ అంత క్లారిటీ రావట్లేదు. కానీ దాదాపు 140,000 ఓటింగ్ గతంతో పోలిస్తే టీడీపీకి తగ్గింది అంటే ఏం నేర్చుకోవాలి, ఏం చెప్పారు జనం? అంటే ఇక్కడ 140 కూడా కాదు, అంటే అది పోలింగ్ లెక్కలు వేసుకుంటాం. బేసిక్ లెక్క వేసుకోవాల్సి పర్సంటేజ్ క్రిందటిసారి కంటే 1.5% వైసీపీకి పెరిగింది, 1.5% తెలుగుదేశానికి తగ్గింది. సేమ్ టైం వీళ్ళకి బీజేపీకి 7% ఏమో వచ్చినట్టుంది కదా అంతకుముందు దాంతో కంపేర్ చేస్తే. అంతకుముందు 1.5%, 1.5, 3
ఇప్పుడు 7 అంటే పెరిగింది. ఇక్కడ తెలుగుదేశం లెక్కేసుకోవాల్సింది అది. తమ ఓటు 2కి పోయింది. 1.5% వాళ్ళు పట్టుకుపోయారు, 3.5% వీళ్ళు పట్టుకుపోయారు. అదే కదా. అవును, ఇది లెక్క తెలుగుదేశం ఒప్పుకోవాల్సిన నిజం. ఇంకొకటి హింసించేశారు, చంపేశారు, ఇవన్నీ ఇంతకుముందు కూడా నేను చెప్పా. పల్నాడులో కోడెల శివప్రసాద్ నియోజకవర్గంలోనే ఎట్లుండేదో, కాసు కృష్ణారెడ్డి బ్యాచి, ఇటు కోడెల బ్యాచి ఎట్లా ఉండేవి, గ్రౌండ్ లెవెల్లో బాంబులు వేసుకోవడం నుంచి, అనంతపురంలో పరిటాల ఏరియాలో జరిగేటువంటి దగ్గర నుంచి, జేసీ ఏరియాలో జరిగే వాటి నుంచి కంపేర్ చేస్తే దొంగ ఓట్లు అనేది సైక్లింగ్ నడుస్తాయి. అప్పుడు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అయితే అదంతా తిరుపతి టౌన్. తిరుపతిలో 31,000 32,000 వచ్చినాయి వీళ్ళకి మెజారిటీ. నాకు తెలిసి అందులో కనీసం 25,000-30,000 అయితే దొంగ ఓట్లు గ్యారంటీ. అది పోను. మిగతా చోట్ల ఎందుకు పోతున్నాం? తెలుగుదేశం పార్టీ లెక్కేసుకోవాలి. తిరుపతి గురించి నేను తెలుగుదేశం తప్పు పట్టు, ఎందుకంటే వాళ్ళ క్రిందటిసారి 1000 ఓట్లు తేడాతోనే గెలిచారు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి ఎక్కువగా దొంగ ఓట్లను తెచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ బలహీనపడిందా అనను నేను. అక్కడ వరకు వీళ్ళ ఇంపాక్ట్ పనిచేసింది దొంగ ఓట్లు అంటా నేను కొంతమేర, మ్యాక్సిమం. దానివల్ల వీళ్ళు లాస్ అయ్యి ఉండొచ్చు. బట్ మిగతా 6 నియోజకవర్గాలు అట్లాంటిది కాదు. మిగతా 6 నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల ఇష్యూ రాలేదు కదా పెద్దగా. ఇంకోటి, అక్కడ ఓట్లు పెరిగినాయి పర్సంటేజీ పరంగా చూసుకున్నా. అక్కడ దెబ్బతిన్నారు వీళ్ళు. కొన్ని చోట్ల 1% పెరిగినాయి, కొన్ని చోట్ల 1% తగ్గినాయి వైసీపీకి. అవి లెక్కేసుకుంటున్నారు. కానీ 2 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత మీద నువ్వు చేసిన పోరాటం రాలక్కడ. ప్లస్ స్వయంగా చంద్రబాబు లోకేష్ తిరిగాక కూడా అక్కడ నీ వైపుకి టర్న్ కాదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వాళ్ళకి కూడా రోజు మీడియా కవరేజ్ ఉంటుంది. బట్ అదే నియోజకవర్గం పరిస్థితి ఏంటి? అనిల్ యాదవ్ పరిస్థితి ఏంటి? ఆయన మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, ఆయన నియోజకవర్గం పరిస్థితి ఏంటి? అట్లాంటి చోట్ల కూడా అంటే అన్ని నియోజకవర్గాల్లో లీడ్ తెచ్చుకుంది వైసీపీ. దట్ ఇట్ సెల్ఫ్ వీళ్ళు పునరాలోచించుకోవాలి అక్కడ ఏంటి పరిస్థితి అనేది. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పుంజుకోవట్లా, ఇంకా వెనకబడిపోతుంది, చాలా వెనుకబడుతోంది. గ్రౌండ్ లెవెల్లో ఆ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందో చూసుకోకుండా పైన విమర్శించుకుంటూ కూర్చుంటే కుదరదు, ఉపయోగం ఉండదు. అదో పాఠం కింద తీసుకోవాలి ఇక్కడ. అంటే దీన్ని ఇలాగే లైట్ తీసుకుంటే ఇవే పునరావృతం అవుతాయా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ? నాకు తెలిసి ఒక్కటి కనబడుతుంది. అంటే ఇద్దరు కీలక లీడర్లు వెళ్ళినా సరే ఈ ఫలితం వచ్చిందంటే ఇంతకు మించి టీడీపీలో పెద్ద లీడర్లు ఎవరు లేరు నాకు తెలిసి వెళ్ళి ప్రచారం చేయడానికి. ఇద్దరు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కానీ ఈ ఫలితం రావడం అంటే తెలుగుదేశం వాళ్ళు నేను అనుకోవడం అయితే ఒకటే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత మనకు రేపు పొద్దున్న తెచ్చి పెడుతుంది అనేటువంటిది. అదేమంటే క్రిందటిసారి ప్రభుత్వ వ్యతిరేకత మీద పెరిగిందా, గెలిచింది వైసీపీ అనేటువంటిది. క్రిందటిసారి వైసీపీ విజయం నాట్ ఓన్లీ ప్రభుత్వ వ్యతిరేకత. అప్పుడు నీ మీద అంత వ్యతిరేకత ఉందని ఒప్పుకుంటావని ఒప్పుకోవాలి కదా. నువ్వు ఒప్పుకోవట్లేదు, నేను కూడా అది ఒప్పుకోను. జగన్ అనుకూలత ప్లస్ ప్రభుత్వ వ్యతిరేకత 2 పనికొచ్చినాయి. తెలుగుదేశం అనుసరించిన వ్యవహార శైలి మీద విరక్తి చెందిన బీజేపీ జనసేన అభిమానులు కూడా అటు 5% ఇటు ఒక 3% నాకు తెలిసి కనీసం. ఎందుకంటే మోడీ మళ్ళీ గెలుస్తున్నాడు అన్నప్పుడు గ్యారంటీ 8% ఓట్లైనా వస్తాయి వాళ్ళకి. గెలుస్తున్నారు అన్నప్పుడల్లా 8 నుంచి 15% దాకా 18% కూడా వెళ్ళినటువంటి సందర్భం. అంటే కనీసం ఒక 5% బీజేపీ ఓట్లు, 5 ఏంటప్పుడు వీళ్ళకి వచ్చింది 0.8 కదా, అంటే 7% ఓట్లు వైసీపీకి పడ్డాయి. అదే సందర్భంలో జనసేన కనీసం ఒక 10% ఓట్లు లేదో 5% వేసుకోండి పోని, అవి వచ్చి పడ్డాయి. ఎందుకంటే వాళ్ళకి 5 వచ్చినాయి కాబట్టి. చిరంజీవికి వచ్చినటువంటి విధంగా 15% కాకపోతే 10 అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు చూద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నిలబడతాడా లేదా అనేటువంటిది టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు క్రిందటిసారి పోటీ చేయలేదు, ఈ ట్రిప్ మనం ఓటు వేయకపోయినా నిలబడితే నెక్స్ట్ ట్రిప్కి వేద్దామనే ధోరణిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే క్రిందటిసారి ఏ శాఖ ఆయన వెళ్ళిపోయాడు అవతలకి, పార్టీ వదిలేసి ఇప్పుడు 10 సీట్లు ఇస్తే కనుక వెళ్ళిపోతాడేమో, దేంట్లోనే విలీనం చేసేస్తాడేమో అని టెస్ట్ చేస్తున్నారేమో అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాతల్లా ప్రతిసారి పోలరైజ్ అయ్యి ఓట్లు వేస్తున్నారు. కాపు బలిజలు మ్యాక్సిమం 100కి 80 మంది జనసేనకే ఓట్లు వేశారు చాలా చోట్ల. దట్ మీన్స్ నేను ఆ తర్వాత మొన్న టెస్ట్ చేశారు అనుకుంటున్నా. కాబట్టి ఆ ఓట్లు కూడా పడ్డాయి కదా అటు వైసీపీకి.
కాబట్టి తెలుగుదేశం లెక్కేసుకోవాల్సింది ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే కాదు నిన్ను గెలిపించేది. గ్యాప్ భారీగా పెరిగింది. 2014లో తెలుగుదేశానికి వైసీపీకి గ్యాప్ 1.5% ఓట్లు. అయితే టోటల్గా లెక్కేసుకున్నప్పుడు కోస్తాలో తెలుగుదేశానికి ఎక్కువ వచ్చినాయి, రాయలసీమలో వైసీపీకి ఎక్కువ రావడం వల్ల 1.5% కనబడుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్త కౌంట్ అట్లాగే వేస్తారు కదా, 1.5% ఓట్లు అనేటువంటిది అక్కడ కౌంట్ అప్పుడు గెలవడానికి. ఇప్పుడు మొన్నటిసారి వచ్చింది 11%, 10.5% కదా గ్యాప్, 40-51. పోనీ 10 వేసుకుందాం, 10% ఓట్ల గ్యాప్ ఫిల్ అవ్వాలి కదా. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనన్నా 10% పైన ఇది వచ్చినాయా? ఇంకా తగ్గిపోయింది. 15, 16, 18% తేడా వస్తుంది. ఇక్కడ ఏకంగా 20% తేడా వచ్చింది. తిరుపతి 33 ఎక్కడ, 53 ఎక్కడ. అంటే ఏమవుతుంది, నీలో ఆ బలం పెరగట్లా. ఇంత గ్యాప్ ఫిల్ చేసుకోవడం సాధ్యమవుతుందా? బేసిక్గా అంటే 20% మంది ప్రజలు టర్న్ అవ్వాలి. ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత లేదని నేను చెప్పను, దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితిలో నువ్వు ఉండట్లా. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ పార్టీగా ఉండట్లా. చంద్రబాబు అనుభవంతో ఈ టైంలో ఏం చేయాలా? వీళ్ళు పవర్లో ఉన్నప్పుడే ఎన్టీఆర్ ట్రస్ట్కి నిధులు ఇస్తారా? పవర్లో లేనప్పుడు ఎవరా తెలుగుదేశానికి? పవర్లో ఉన్నప్పుడే వరదలకు సాయం చేయాలా? అప్పుడు తెలుగుదేశం చేసినట్టే, ప్రభుత్వం చేసినట్టు. నేతలు కలిసి రాకపోవడం కూడా అతిపెద్ద మైనస్ కదా. ఇప్పుడు ఇవాళ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైం ఉంది, పాండమిక్ టైం, ఫస్ట్ టైం, సెకండ్ టైం. వైసీపీ లీడర్లందరూ రోడ్డు మీదకి వెళ్ళి సర్వీసెస్ చేశారు. సామాన్లు ఇయడమో, పప్పులు ఇయడమో, ఉప్పులు ఇయడమో, బిర్యానీలు పెట్టడమో ఏదో చేశారు కదా. దాన్ని నువ్వు తిట్టిపోస్తుంది. తిట్టినోడు నువ్వేమైనా పంచావా ఎవరికన్నా? ఆడు రోడ్డు మీద పంచడం తప్పు, నువ్వు ఇంటికి వెళ్ళి పంచాలి కదా. పోని చేయలా. ఇవాళ పోని సెకండ్ టైం నువ్వు తిడుతున్నావు, గుడ్, తప్పులేదు, ప్రతిపక్షంగా నీకు ఛాయిస్ ఉంది, నువ్వు పంచాలిగా. పోని అమ్మ పెట్టదో అడుక్కు తినాని ఇవ్వదంటే ఎట్టా? ఇప్పుడు ఈసారి వైసీపీ వాళ్ళు కూడా పంచడం తగ్గించేశారు. కిందసారి అంటే ఎన్నికలు ఉన్నాయని పంచినట్టున్నారు ఈ లెక్కను చూస్తే. కిందసారి గుర్తుంది కదా మనకి శ్రీకాళహస్తి గొడవ కానీ, లారీలు పంచిన వాళ్ళు ఈసారి ఎందుకు పంచట్లా జనాలకి? కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా లేదు. ఈ టైంలో నువ్వు చేయాలిగా. అదిగో క్రిందసారి వాళ్ళు ఓటు కోసం చేశారు, నువ్వు ఇక్కడ చేయి. క్వారంటైన్ సెంటర్ పెట్టించడం కష్టంగా అదే. క్వారంటైన్ సెంటర్లు పెట్టించవచ్చు, పార్టీ కార్యాలయాలన్నీ వాడచ్చు, నీ కార్యకర్తలందరినీ తీసుకెళ్ళి ఇప్పించచ్చుగా. ఐసోలేషన్స్ ఇవి, డాక్టర్లో నిన్ను నమ్మేవాళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వు హాస్పిటల్ మెయింటైన్ చేయించలేమో మనం? అసలు ఆయన అక్కడి నుంచి రారు, ఈయనేమో బయటికి రాడు, ఆయనేమో అక్కడి నుంచి రాడు. మన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఇళ్లలో కూర్చుని మాట్లాడే నాయకులు అయిపోయాయి, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ఏమనంటే కరోనా భయం, అదే ఇద్దరికి భయం. మరి జనాలకు భయం లేదా? జనాలేం తిరుగుతుంటే రోడ్డు మీద, ఇద్దరు లోపల కూర్చొని జూములో మాట్లాడుకుంటుండే. ఇంకేంటి అక్కడ ప్రయోజనం? అప్పుడు ముఖ్యమంత్రి అట్ట ఉన్నప్పుడు నువ్వు రావాలి రోడ్డు మీదకి, లోకేష్ రావాలి రోడ్డు మీదకి, చేయట్లేదు అక్కడ. అప్పుడు ఇంకా ఆయన తిట్టే అర్హత నీకెందుకు ఉంటుంది? ఆయన ఇంకా అధికారులను పిలుచుకునే మాట్లాడతాడు. సీఎం మంత్రులు కొంతమంది వెళ్ళి తిరుగుతున్నారు రోడ్ల మీద, మన పార్టీ వాళ్ళు ఎవరు తిరగరే. ఈ టైంలో కూడా రాజకీయాలు మాట్లాడుతుంది. అది సరి చేసుకోవాలి ఇక్కడ. అది చేసుకుంటేనే తెలుగుదేశం పని. దానికి తోడు ఏ సెక్షన్స్లో అయితే నువ్వు కోల్పోయావు, కాపు సెక్షన్, బీసీ సెక్షన్, ఎస్సీ సెక్షన్, ఎస్టీ సెక్షన్, వీటిట్లో ఉన్న నాయకులు ఇవాళ రోజున దేవినేని ఉమా, లేకపోతే నరేంద్ర, ఇట్లాంటి పేర్లన్నీ మనం వాడుతున్నాం. అన్నీ కూడా ఒకే సామాజిక వర్గాలు ఎక్కువగా, లేదా ఆర్థిక బలవంతులు, అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళని చూస్తే తప్పించి బలమైన నాయకులు సరిగ్గా పేర్లు చెప్తే ఫస్ట్ 10-15 పేర్లలో చంద్రబాబు గారు, లోకేష్ గారు, దేవినేని ఉమాను, పత్తిపాటి పుల్లారావు, వీళ్ళు తప్పించి కాస్త వస్తే ఆనందబాబు గారి పేరు, జవహర్ గారి పేరు అప్పుడప్పుడు వాళ్ళకు కూడా వచ్చే ప్రయారిటీ, వరలరామయ్య గారి పేరు లైట్ ప్రయారిటీ. మిగతా వాళ్ళందరూ వీళ్ళే కనబడుతున్నారు కదా. ఈవెన్ డిబేట్స్లో ఒకప్పుడు ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు డిబేట్స్లో వచ్చేవాడు. ఈ పెద్ద ఛానళ్ళకి ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళని పిలుస్తుండేవాడు, మిగతా వాళ్ళని అందరం కూడా పిలుస్తుండేవాడు. ఇప్పుడు అక్కడ కూడా వీళ్ళందరికీ నిషేధం పెట్టేశారు, మీరు వెళ్ళబాకండి అని చెప్పేసి. ఏది గ్యాగ్ ఆర్డర్లు ఇచ్చేసారు. దాంతో ఏమవుతుంది, వీళ్ళెవరు కూడా వీళ్ళకి ఇంకెవరు అవకాశం ఇస్తారు? ఇప్పుడు ఈ TV9లు, TV5లు వీటిట్లో వచ్చేటప్పటికినేమో ఆ రేంజ్ వాళ్ళనే కూర్చోబెట్టుకుంటారు. వీళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు PhDలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇందులో మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
వాళ్ళని నువ్వు ఆపేస్తే, గొంతు నొక్కేస్తే, ఇంకోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా, ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో 9 ఏళ్ళు ఉంది కదా, జగన్ని తిట్టింది తిట్టకుండా తిట్టినాయి కదా ఛానళ్ళు. డిబేట్లో పార్టిసిపేట్ చేయలేదు వైసీపీ వాళ్ళు. బ్యాన్ ఎప్పుడన్నా పెట్టుకున్నారా? వాళ్ళు ఇప్పుడు నిషేధం పెట్టుకున్నారా? ఎక్సెప్ట్ ఏబిఎన్కు అనుకుంటా, అది కూడా ఈ మధ్య కాలం, అంతకుముందు లేదు కదా. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నంతకాలం దానికి కూడా వెళ్ళారు కదా. వాళ్ళు అధికారంలోకి వచ్చాక బ్యాన్ పెట్టుకున్నారు, అంతే కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళారు కదా. నువ్వు ప్రతిపక్షంలో ఉండి బ్యాన్ పెట్టుకోవడం ఏంది ఛానళ్ళ మీద? అంటే నీ వాయిస్ లేకుండా చేసుకోవడం ఏంది? ఇది అసలు ఎవడన్నా చేస్తాడా ప్రపంచంలో? స్వయంకృతాపరాధం. అది ఎవరు మళ్ళీ అందులో దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? వాయిస్ ఎదిగేటువంటి వాళ్ళు నష్టపోతున్నారు. ఇవాళ రోజున పట్టాభి ఉన్నాడు. పట్టాభి అంతకుముందు ఎవరికి తెలుసు? ఫస్ట్ నా డిబేట్లోనే తీసుకొచ్చింది నేను. అంతకుముందు బుద్ధాయంకరంతో తిరిగే మనిషి తను తీసుకొచ్చింది నేను మొట్టమొదటిసారి. ఇవాళ రోజున అన్ని ఛానల్లో హైలైట్ అవుతున్నారు కదా. అట్లాగే ఎప్పుడు అవుతారు? గట్టిగా అడిగేవాళ్ళు ఉన్నప్పుడు. అలా కాకుండా ఆంధ్రజ్యోతిలోను టీవీ5లో కూర్చోబెడితే దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రి మీద మీరేం మాట్లాడతారు అని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు? మహా క్రూరాత్ముడండి అని చెప్తారు. అలా కాకుండా నువ్వు ఎట్ట అడుగుతావా దుర్మార్గుడివి అని ఎట్లా అంటావయ్యా అని అడిగినప్పుడు సమాధానం చెప్పగలిగితే కదా లెక్క. అట్లా కాకుండా మాకు ఫేవర్గా అవతల వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే అని ఎందుకు నువ్వు జడ్జ్ చేస్తావు? బ్యాలెన్స్ అవ్వాలి. ఒక ఛానలు లేదంటే ప్రజెంటరు తనకి తానుగా ఒక పార్టీ కోసం పనిచేస్తూ అడిగితే ఇంక ఉపయోగం, దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఉపయోగం ఏముంది? వీళ్ళు అందులో మాట్లాడేది ఉపయోగం ఏముంది? అది కాకుండా టగ్ ఆఫ్ వార్ నడవాలి. వార్డ్ ఆఫ్ వార్స్ నడిచినప్పుడు, వార్ ఆఫ్ వార్డ్స్ నడిచినప్పుడు దాంట్లో నీ శక్తిని ప్రదర్శించినప్పుడు అవతలోడికి సమాధానం చెప్పగలిగినటువంటి సమాధానం నీ దగ్గర ఉన్నప్పుడు పార్టీ ఎదుగుతుంది. అరే కరెక్ట్గా అడిగాడరా మనోడు, కరెక్ట్ పాయింట్లు ఏమైనా ఎత్తాడరా అనేది ఎప్పుడు వస్తుంది? ఇంకోటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆ ప్రజాప్రతినిధి, అధికార ప్రతినిధులు అలాంటివి తేగలుగుతారు. వాళ్ళు పాయింట్లు తెస్తారు, ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్లో ఉంటారు. వీళ్ళు ఇక్కడ కూర్చుని పార్టీ వాళ్ళు రాసి ఇచ్చే పాయింట్లు తప్పించే ఉంటుంది వీళ్ళ దగ్గర. గ్రౌండ్ లెవెల్లో ఒక హాస్పిటల్ దగ్గర ఏం జరుగుతుందో వీళ్ళు చెప్తారు కరెక్ట్గా, ఒక బెడ్ దగ్గర ఏం జరుగుతుందో వీళ్ళు చెప్తారు, ఒక శ్మశానం దగ్గర ఏం జరుగుతుందో వీళ్ళు చెప్తారు. వాళ్ళందరినీ ఇప్పటికీ తొక్కేసుకుంటూ నువ్వు ఎట్ట ఎదుగుతావు? అది సరి చేయాలి వీళ్ళు. ఇప్పటికన్నా ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు కదా, వచ్చే నెలకు పూర్తి అవుద్ది అనుకుంటా. అలాంటప్పుడు చక్కటి అద్భుతమైన అవకాశం, అది చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. రైట్. మొత్తం టీడీపీలో లోపాలు అయితే సవరించుకోవాలి, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే కనుక నిజంగా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే ఈ తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎంత బలహీనపడింది తెలుగుదేశం పార్టీ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే, ఆ లోపాలు కూడా కవర్ చేసుకుంటే భవిష్యత్తులో ఏమైనా మార్పులు వస్తాయేమో, ప్రజలు కూడా ఆదరిస్తారేమో చూడాలి. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.